అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారము. నా పేరు హాఫీజ్ అబ్దుల్ అజీజ్ మౌలానా మరియు జియావుల్ హక్ సిరాజ్, మన స్నేహితుడు షఫీవుల్లా గారు. మనం ఈ అస్లం భాయ్ అనే ఆయన, నజీర్ భాయ్ వీళ్ళ ఫాదరు, వీళ్ళు హరినాథపురంలోనే మన 4వ వీధిలో లోపల ఒక ఇల్లు కట్టుకుంటున్నారు. వీళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నారంటే, మున్సిపాలిటీ ఇచ్చిన వాళ్ళు ఏ మేరకు వీళ్ళు ప్లాన్ ఇచ్చారో ఆ ప్లాన్తో కట్టుతుంటే, ఈ పక్కన ఇల్లు ఉండే ఆయన రెడ్డి గారు, పేరు తెలియదు నాకు, ఆయన వచ్చి చెప్తున్నాడు. ఆయన ఒక ముస్లిం ఎట్ట వచ్చి కట్టుకుంటారా, ఇక్కడ ముస్లింలు కట్టడానికి లేదు, ఇక్కడ వీళ్ళు ద్రోహులు, అది ఇది అని చెప్తున్నాడు. ఎవరు? ఆ రెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ మన ఇక్కడ ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, మినిస్టర్ గారికి, ఏ ముస్లింలు ఇల్లు కట్టుకోకూడదా? ముస్లింలు ఇక్కడ ఉండకూడదా? ఏమిది? సనాతన ధర్మాన్ని కాపాడే పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కూడా అడుగుతున్నా, ఇక్కడ ముస్లింలు ఉండకూడదా? ఇదేనా మీ ధర్మము అని అడుగుతున్నా. ఈరోజు మేము నిబంధనల ప్రకారం మున్సిపాలిటీకి ఎట్ట కట్టాలో కట్టి ప్లానింగ్ తీసుకొని కడుతుంటే, అన్యాయంగా వచ్చి రాండి ఇటు, అన్యాయంగా వచ్చి ఇదో ఇప్పుడు చూడండి, ఇది కాలువ. ఈ కాలువ లోపల ఎన్ని అడుగులు పోయిందో అది కూడా చూడండి. చూడండి, చూసి న్యాయం చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డు ఉందా? ఈ రోడ్డు ఇక్కడ దాకా ఉంది. ఇక్కడి నుంచి ఈ రోడ్డుకి ఎన్ని అడుగులు ఉన్నాయి చూడండి. ఇట్టే రండి, మీరు కూడా రండి. ఎంత లోపల ఉంది. ఇక్కడ వచ్చి చూడండి, ఇది రోడ్డు ఇది ఉంటే దీని ఎంత లోపల ఉంది? 2 అడుగులు లోపల ఉంటే ఎట్ట వచ్చి జేసీబీ వచ్చి పగలగొడుతుంది అనేది నేను ఈరోజు కమిషనర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, నారాయణ గారికి, మున్సిపల్ శాఖ మినిస్టర్ గారికి అడుగుతున్నా. ఇదేనా న్యాయం? అంటే ముస్లింలు అంటే ఇంత నిరక్షమ ముస్లింలు అంటే, వాళ్ళు ట్యాక్స్ కట్టడం లేదా? వాళ్ళు ఉండేదానికి లేదా ఇక్కడ అని అడుగుతున్నా నేను ఈరోజు. న్యాయం చేయండి కమిషనర్ గారు. మీరు కానీ న్యాయం చేయకపోతే ఎక్కడ నిరాహార దీక్ష అవుద్ది. ఆంధ్ర అంతటా దీని మీద మాట్లాడాల్సి వస్తుంది. ఇంకొక రండి, ఇది రోడ్డు మీద కనబడడం లేదా? ఇది న్యాయంగా ఏమైనా కట్టున్నారు అక్కడ? చూడండి, ఈ చెట్లు చూడండి, ఇదంతా ఏంది? చూడండి, ఇక్కడ చూడండి, ఇది అధికారులకు లంచం ఇచ్చి వాళ్ళకి ఇది అంతా ఏంది? రోడ్డు మీద ఇది రోడ్డు కాదా? ఏ అధికారులకి కళ్ళు ఏమైనా పోయినాయా? ఎంత తీసుకున్నారు మీరు వీళ్ళ దగ్గర అని ఇప్పుడు బయటపడాలా. ఇదంతా చూడండి ఎంత బయటకు వచ్చి ఉన్నారో. ఇదంతా కనబడలే వీళ్ళకి, అధికారులకి. ఇది చాలా అన్యాయం, ఇది చాలా దౌర్భాగ్య రోజు. ఈరోజు ఇక్కడ దుర్మార్గం చేస్తున్నారు ఈ అధికారులు. ఇది చాలా అన్యాయంగా నేను ఖండిస్తున్నా. అబ్దుల్ అజీజ్ మౌలానా నా పేరు, జేఏసీ వక్ఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. మన జియావుల్ హక్ గారు, సిరాజ్ గారు, ఇల్లు ఓనరు కట్టున్నారు అక్కడ నజీర్ గారు, మీరు కూడా రండి. మీరు అందరూ చెప్పండి
ఏం జరిగిందో వాస్తవాలు మాట్లాడండి. ఇక్కడ ఎవరికి పక్క ఇది చేయాల్సిన అవసరం ఏం లే. చెప్పండి సార్, మాట్లాడండి, చెప్పండి ఏం జరిగింది. మన స్థలం కొన్నాము కట్టుకునేటప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పెండింగ్ పడతా వస్తున్నారు. రోడ్డు 20 అడుగులు రోడ్డు ఉంది, మనకు 2 అడుగులు వదిలేసి కట్టమని తగులుకున్నాడు. కాదయ్యా, మేము కొన్న స్థలం అది, మాకు ఇంత వరకు ఉంది హద్దు అని మేము కట్టుకుంటా ఉంటే పిటిషన్ల మీద పిటిషన్లు పెడతానే ఉన్నారు. ఆఫీసర్లు వచ్చి చూసిన వాళ్ళంతా రైట్, ఏం తప్పు లేదు అని చెప్పి పోతా ఉన్నారు. ఇతని మాట వింటం లేదని పిటిషన్ల మీద పిటిషన్లు పెడుతున్నాడు. ఎన్ని పిటిషన్లు పెడుతున్నాడు అంటే అతను విలువ కాకుండా పెట్టాను, మనమే నోరే తెరవల పిటిషన్లు పెట్టుకుంటున్నాడు. దానికి వాళ్ళు వచ్చి చూస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఆఫీసర్లను తీసుకొచ్చి పొక్లిని పెట్టి కట్టా ఉండే గోడని పగలగొట్టాడు. మీరు ఉన్నారు అప్పుడు? మేము లేనప్పుడు చేశాడు. మేము భోజనానికి పోయినాము, అప్పుడు వచ్చి వీళ్ళు కొట్టాడు. ఇది సార్ కమిషనర్ గారికి చెప్పేది ఏంటంటే, మేము ఒకటే చెప్తున్నాం, మా స్థలంలో మేము కట్టుకుంటాం, మీరు ఏమైనా ఉంటే న్యాయం చేయండి, వీళ్ళది కూడా పగలగొట్టండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. లేకపోతే మీ మీద కూడా మేము ఏం చర్యలు తీసుకోవాలో, ఎక్కడి దాకా దీన్ని మాట్లాడాలో, ఎక్కడి దాకా పోవాలో మేము కూడా పోతాం. ఇది వదిలే పరిస్థితే లేదు. న్యాయం చేయండి, లేకపోతే ఇది కోర్టు దాకా పోయి పోలీస్ స్టేషన్లు అన్ని మీడియా అన్ని వస్తుంది. దీని మీద న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.